జ్యోతి వంటింటికి స్వాగతం. ఈరోజు నేను మీకు ఎంతో ఉపయోగపడే జుట్టు వెంట్రుకలకు సంబంధించిన అలోవెరా ఆయిల్ గురించి చూపించబోతున్నాను. దానికి అలోవెరా ఆయిల్కి కావాల్సిన పదార్థాలు: పారాషూట్ కొబ్బరి నూనె, అలోవెరా జెల్. అలోవెరా జెల్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇలా ఫ్రెష్గా అలోవెరా కొమ్మ తీసుకొని దాన్ని సైడ్స్ ఇలా కట్ చేయాలి. ఎందుకంటే దీనికి ముళ్ళులు ఉంటాయండి, మీరు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మధ్యనకి ఇలా కట్ చేసి, చూస్తున్నారు కదా, జాగ్రత్తగా తీయాలండి. ఇలా తీసి దీన్ని ఇలా అంటే మీకు జెల్ రూపంలో వస్తుంది. ఇది చాలా జిగురుగా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇలా అలా తయారైన అలోవెరా జెల్ ఇది. దీన్ని ఇప్పుడు అలోవెరా ఆయిల్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక మూకుడు పెట్టి ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అలోవెరా జెల్, చూస్తున్నారు కదా, దాన్ని వేసి అదే సమపాలనలో కొబ్బరి నూనె, అలోవెరా జెల్ ఎంత తీసుకుంటే అందుకు అంతే సరిపడా మనం కొబ్బరి నూనె తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ కొబ్బరి నూనెను కూడా వేసేస్తాం. చూస్తున్నారు కదా, సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ మాత్రం. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీన్ని మనము బాగా కలుపుతూ ఉండాలి. ఇలాగా ఒక 10-15 నిమిషాలు లేదంటే 20 నిమిషాలు కావచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు చూస్తే ఎలా ఉంది, ఇందులో అలోవెరా జెల్ కూడా కనిపిస్తోంది మీకు. ఇలా కలుపుతూ మనకి ఎప్పటి వరకు అంటే ఈ అలోవెరా జెల్ కాకుండా కేవలం కొబ్బరి నూనె మాత్రమే కనిపించేంత వరకు దీన్ని మనం వేడి చేయాలన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ నూనె తయారైందనమాట. ఎందుకంటే ఇందులో అలోవెరా జెల్ మనకు కనిపించడం లేదు, ఓన్లీ కొబ్బరి నూనె మాత్రమే ఇప్పుడు మీరు స్టవ్ కట్టేసి దీన్ని ఒక గ్లాస్ సీసాలోకి వడగొట్టుకొని భద్రపరుచుకోవాలను. అలోవెరా ఆయిల్ వలన మన జుట్టు కుదురులు బాగా గట్టిపడి పెరగడానికి ఎంతో సహకరిస్తాయి. ఇలా భద్రపరుచుకున్నది మీరు ఎప్పుడు అంటే అప్పుడు వాడుకోవచ్చు.